ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క లైవ్ను వీక్షిస్తున్న నా తోటి సాటి సేవకులు, సంఘ బిడ్డలు, సంఘ పెద్దలు, విశ్వాసులు, బ్రదర్సు, సిస్టర్సు, ఆల్ క్యాస్ట్, ఏ కులమైన, ఏ మతమైన, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా అందరూ దేవుని యొక్క మహత్కృప చేత అందరినీ మరి ప్రేమతో ప్రేమించగల దేవాతి దేవుని యొక్క సన్నిధిలో మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేసే బ్రదర్ మోజస్ ఇప్పుడు దేవుని వాక్యములో చిన్న మాటను చెప్పాలని ఆశపడుతున్నాను. అందరికీ, నా తోటి సాటి సహోదరులు, సహోదరులందరికీ, ఏ కులమైన, ఏ మతమైన, ఏ జాతి అయినా, ఏ పేరైనా, ఎవరైనప్పటికీ నా తోటి సాటి సహోదరులు, కనుక అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ బైబిల్లో చిన్న మాట గుర్తు చేయాలని ఆలోచిస్తున్నాను. ఇప్పటి వరకు మనం క్షేమంగా ఉన్నామంటే ఇదిగో ఈ 2025వ సంవత్సరం 10వ నెల 20వ తేదీ వరకు మనం క్షేమంగా ఉన్నామంటే దేవుని మహాకృప. మీరున్న స్థలంలో మీరును, ఇదో నేను బాకరాపేట అనేటువంటి ఈ స్థలంలో, ఇది ఇక్కడ కనపడుతున్నటువంటి మరి బైబిల్ మిషన్ చర్చి దగ్గర ఉంటున్నాను నేను ప్రస్తుతం. దేవుని మహాకృప చేత మనందరినీ క్షేమంగా దేవుడు కాచి కాపాడుతున్నాడంటే దేవుని యొక్క దయ, దేవుని కృప. మనం సజీవులుగా ఉన్నామంటే మన ఘనం, మన బలం, మన శక్తి కాదు, దేవుని ఉచితమైన కృప. అయితే బైబిల్లో ఒక చిన్న మాట, అందరికీ తెలిసిన మాటే, ఒక చిన్న మాట గుర్తొస్తుంది కనుక నేను మీతో ఆ మాటను పంచుకుంటున్నాను. అదేంటంటే మత్తయి సువార్తలు మనకు తెలుసు 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుతున్న సమస్త జనులారా, సమస్త అని రాయబడింది అక్కడ. ఆ మాట కాస్త అర్థం కలిగినటువంటి మాట అని మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. సమస్త జనులారా అన్నది ఒక కులం అని, ఒక మతం అని, ఒక జాతి అని, ఒక పేరని లేదు. సమస్త జనులారా అని కింద ఒక శ్రేష్టమైన మాట మాట్లాడతాడు ప్రభు. నా యొద్దకు రండి అంటాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. బా, ఎంత అద్భుతమైన మాట అండి. చాలామంది ఇంకా తెలియక అదే కులం అని, అదొక మతం అని, అదే ఒక జాతి అని ఊహిస్తూ ఆలోచిస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క మార్గం ఒక కులానికి, ఒక జాత కలిగింది కాదు. సర్వలోక మానవాళికి దేవుడైనటువంటి యేసయ్య వాక్యం నిన్ను, నన్ను, మనందరిని ఆశీర్వదిస్తుంది. దేవుడు ఎంతైనా గొప్ప దేవుడు. ఆయన సర్వలోక మానవాళి కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన తిరిగి సమాధిని చేయించి లేచిన దేవుడు. అందరూ చూస్తుండగా పరలోకానికి ఆరోహణమైన దేవుడు. తిరిగి మన మధ్యకు త్వరగా రాబోతున్నాడు. కనుక నా తోటి దేవుని జనాంగమా, ఈ యొక్క మాటను మనం జాగ్రత్తగా ఆలకిస్తే ఈ సమయంలో లోకంలో ఉన్న సర్వమానవాళికి డబ్బు ఉంది, ధనం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, మిద్దులు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, పలుకుబడి ఉంది, కండబలం ఉంది, అండబలం ఉంది, ఆస్తి బలం ఉంది, విద్య బలం ఉంది, ఆ బలం ఉంది, ఈ బలం అన్నీ ఉన్నాయి. కానీ లేనిదేంటో తెలుసా? సమాధానం, శాంతి, నెమ్మది, విశ్రాంతి లేదు. నువ్వు కోట్ల రూపాయలు ఇస్తే నీకు విశ్రాంతి దొరుకుతుందండి? లేదు, దొరకదు. శాంతి, నెమ్మది దొరకాలంటే ఎక్కడ దొరకదు. ఏ కొట్లోనూ, ఏ అంగట్లోనూ, ఏ షాపులో దొరికేది కాదు. అది దొరికే చోటు ఒకే ఒక్క చోటు, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధి. అక్కడికి నువ్వు రాగలిగితే మీదే కులం అని అడగడు ఆయన, మీదే జాతి అని అడగడు, ఏ మతం అని అడగడు, మీదే పేరు అని అడగడు. ఏ కులమైన, ఏ మతమైన, ఏ జాతి అయినా, ఏ పేరైనా, చిన్న పెద్ద తమ్యం లేకుండా అందరినీ ఏక ప్రేమతో ప్రేమించగలిగిన యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో కాస్త యేసయ్య నాకు సాయం చేయని ఒక్క మాట మాట్లాడు. నీకున్న ఏ కష్టమైన, ఏ బాధ అయినా, ఏ ఎరుకైనా, అది వ్యాధి అయినా, బాధ అయినా, బలహీనతైనా, అది శోధనైనా, సమస్యలైనా, అప్పులైన, అవమానాలైనా, కోర్టు సమస్యలైనా, నీ జీవితంలో ఏ సమస్యలని మరి కలిగి వేధిస్తున్నావో, బాధిస్తున్నావో అన్నిటిని విడుదల చేసి గొప్ప దీవెన ఆశీర్వాదం ప్రభువు నీకు ఇస్తాడు. ప్రేమ గల దేవుడు యేసయ్య ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఆ రీతిగా మీ అందరినీ దీవించాలని, అందరి పట్ల దేవుడు కార్యాలు చేయాలని ఈ స్థలంలో నేను మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి కళ్ళు మూసుకోనండి. లైవ్లో వీక్షిస్తున్న మీరు, ప్రేమగల తండ్రి, జాలిగల ప్రభువు నీ కొందనాలు, స్తోత్రాలు. సమయంలో ఈ 2025వ సంవత్సరంలో 10వ మాసంలో 20వ తేదీన ఇదిగో నాయన ఈ బాకరాపేట అనే ప్రాంతంలో ఈ బైబిల్ మిషన్ మీ దేవాలయం దగ్గర ఈ రీతిగా నిలిచి మీ నాయన కొంతమందికి మీ వాక్యం ఈ రీతిగా చెప్పుటకును,
ఈ లైవ్లో మాట్లాడుతూ మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని పెట్టి స్తోత్రాలు. ఈ లైవ్లో వింటున్న ప్రతి కుటుంబాన్ని, మరి ఏ కులమైన, ఏ మతమైన, ఏ జాతైన, ఏ పేరైనా, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరినీ సమానంగా దీవించిన ఆయన ఆశీర్వదించండి. వారి కష్ట నష్ట ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, సమస్యలు, వ్యాధులు, బాధలు, బలహీనతలు విడిపించిన ఆయన విడిపించి సంపూర్ణ స్వస్థత కలిగించి ఆరోగ్యం ఇచ్చి శాంతి, నెమ్మది, సమాధానం, ఆనందం, ఆరోగ్యం అందరికీ సమానంగా దయచేసి మీ నామ మహిమ కొరకు అంతటందరూ రక్షించబడి మారుమనసు పొందిన ఆయన అయ్యా సత్యాన్ని గుర్తించి మీ యొక్క సన్నిధిలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండే కృప దయచేయమని ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ మా ప్రియుడు పరిశుద్ధుడు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.